రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి విలువైన భూములెన్నో కొల్లగొట్టింది. వాటిని అస్మదీయులకు కట్టబెట్టింది. అలాంటి బాగోతమే తాజాగా మరోటి వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మోకాలడ్డిన జగన్ సర్కార్ అందుకోసం సేకరించిన 741 ఎకరాల్ని ప్రైవేట్ పరం చేసింది. 741 ఎకరాల్లో కేవలం 8.4% భూమి చదునుగా లేదనే కారణంతో ఎకరా కోటి విలువ చేసే భూమిని తమ వారికి కట్టబెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యుల జోక్యంతో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశోధన కథనం. అంత మనుషులకు మేలు చేయడం కోసం, ప్రజా సంక్షేమానికి, వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం ఎలా తూట్లు పడుతుందో తెలుసుకోవడానికి ఈ ప్రదేశానికి మించిన ఉదాహరణ లేదు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద ఉన్న ఈ ప్రదేశంలో వాస్తవానికి ఒక పారిశ్రామిక పార్కు రావలసి ఉంది. అయితే స్వార్థం తలకెక్కిన గత వైసీపీ సర్కారు దొంగసాకులు చూపి ఆ ప్రణాళికకు పాతరేసింది. ఇక్కడ ఉన్న 741 ఎకరాల భూమి తమకు సంబంధించిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు చేరేలా చర్యలు తీసుకుంది. వాటి విలువ ప్రస్తుతం ఎన్నో వందల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భారీ కుంభకోణంపై ఈటీవీ అన్ని ఆధారాలతో కథనాన్ని అందిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి, గుడిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రెండు వైపులా విస్తరించి ఉన్న 1852.69 ఎకరాల పట్టా భూముల్ని అనువైనవిగా గుర్తించింది. ఎకరాకు 5.02 లక్షల పరిహారం చెల్లించే ఒప్పందంతో భూసేకరణ ప్రారంభించింది. ఈ భూముల్లో 1750 ఎకరాలను ముంబైకి చెందిన జతలాల్ హరిదాస్ జోషర్ అనే వ్యాపారి 1949లో ఇతరుల నుంచి కొన్నారు. ఆయన వారసులో భూసేకరణ ఆపాలంటూ హైకోర్టుకెళ్లారు. న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ కొనసాగించింది. టీడీపీ హయాంలోనే ఏర్పాటైన కియా కార్ల కర్మాగారం ఈ భూములకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ భూముల్లో బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కుడివైపు కనిపించే 1111.09 ఎకరాల సేకరణ ప్రక్రియను 2018 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఐఐసి ద్వారా అభివృద్ధి చేసే కియా కార్ల కర్మాగారానికి విడిభాగాలు తయారు చేసే సంస్థలకు కేటాయించింది. అక్కడ ఎస్ఎంఆర్సీ, ఎస్ఎల్ఏపీ, వూయంగ్, గ్రాబ్, వీకేబీఎస్ ఇంజనీరింగ్, ఫైన్ టూల్స్ వంటి 16 పరిశ్రమలు ఏర్పడి విజయవంతంగా నడుస్తున్నాయి. మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా యూనిట్ ఏర్పాటుకు దీనికి 400 మీటర్ల పరిధిలోనే భూమి తీసుకుంది. రోడ్డుకు రెండో వైపున ఉన్న 741.6 ఎకరాల భూసేకరణ ప్రక్రియను కూడా అప్పటి ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్లింది. ఈ భూములన్నీ ముంబై వ్యాపారి వారసులవే. రెండు 2019లో వైసీపీ గద్దెనెక్కింది. అప్పటికే రోడ్డుకు అవతలి వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో 741 ఎకరాల భూమికి విలువ భారీగా పెరిగింది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల్ని ప్రభావితం చేయగల వ్యక్తులు ఎలాగైనా దాన్ని చవకగా కొట్టేయాలని భావించారు. భూ యజమానులతో మాట్లాడి ఒప్పందానికొచ్చారు. 741 ఎకరాల్ని సేకరించకుండా ప్రభుత్వాన్ని ఆపుతామని, తరువాత వాటిని తమకు విక్రయించాలని షరతు పెట్టారు. ప్రభుత్వ పరిహారంతో పోలిస్తే కాస్త ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో భూ యజమానులు సరే అన్నారు. 4-5 నెలల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. 741 ఎకరాల్ని భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఏపీఐఐసి ప్రాంతీయ కార్యాలయం 2019 సెప్టెంబర్ 4న జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్య నేతల ప్రమేయం లేకుండా భూసేకరణ, ఉపసంహరణ వంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం అసాధ్యమని ఈ సందర్భంగా ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అధికారికంగా భూసేకరణ ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే 741 ఎకరాల్లో 202 ఎకరాలు అనంతపురానికి చెందిన జ్యోతిరాదిత్య ఇన్ఫ్రా కంపెనీ పేరున 2020 ఫిబ్రవరి 20న రిజిస్టర్ అయ్యాయి. ఈ సంస్థ యజమానులు జి ఉమామహేశ్వరరెడ్డి, జి హరికిషోర్ రెడ్డి 202 ఎకరాలకు భూ యజమానులకు 18,93,75,000 చెల్లించారు. అంటే ఎకరాకు 9,37,500 రూపాయలు. ఎదురుగా పారిశ్రామిక పార్కు ఏర్పాటవడంతో అప్పటికే ఆ ప్రాంతంలో భూమికి దీనికి 3-4 రెట్ల ఎక్కువ ధర ఉందని స్థానికులు చెప్పారు. మిగిలిన 539 ఎకరాలకు కూడా విక్రయ ఒప్పందాలు అప్పుడే పూర్తయ్యాయని
అయితే ఏకాభిప్రాయాలు కుదరక రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఎకరా కనీసం 1 కోటి పైగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సముదాయం కూడా ఈ భూమికి 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. పారిశ్రామిక పార్కు కోసం అనువుగా ఉంటుందని 2015లో ఈ 741 ఎకరాల్ని సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. 2019లో వైసీపీ ప్రభుత్వం తమకు కావలసిన వారికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఆ ప్రక్రియను ఉపసంహరించేందుకు అడ్డగోలుగా అబద్దమాడింది. ఆ 741 ఎకరాల భూమి ఎగుడు దిగుళ్లుగా ఉందని, చదును చెయ్యకపోతే పారిశ్రామిక వినియోగానికి పనికిరాదని, అందువల్ల ఆ భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించాలంటూ ఏపీ ఐఐసీ జోనల్ మేనేజర్ ద్వారా వైసీపీ ప్రభుత్వ పెద్దలు లేఖ రాయించారు. ఇది దారుణమైన మోసం. అప్పటి అధికార వర్గాలు నిర్వహించిన సర్వే ప్రకారం ఆ భూమిలో సుమారు 602.65 ఎకరాలు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అనువుగా ఉన్నాయి. కేవలం 62.53 ఎకరాల్లోనే, అంటే మొత్తం భూమిలో కేవలం 8.43% కొండలు, గుట్టలు ఉన్నాయి. ఇవి కాకుండా చెరువులు, కాల్వలు, రోడ్డు మరో 45.3 ఎకరాల్లోనూ, దేవాదాయ భూమి 4 ఎకరాల్లోనూ ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణకు మరో 27 ఎకరాల్ని వదలాలి. ఎక్కడ భారీ ఎత్తున భూసేకరణ చేసినా ఇవన్నీ చాలా సహజం. ఇలాంటి సందర్భాల్లో కొండలు, గుట్టలున్న ప్రాంతాన్ని లేఅవుట్లో నిబంధనల ప్రకారం ఖాళీగా వదలాల్సిన బహిరంగ ప్రదేశంగా పరిగణలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాన్ని పరిశ్రమల కోసం అభివృద్ధి చేయడం ఏపీ ఐఏసీ అతి సాధారణంగా చేసే పని. అంతెందుకు, ఈ 741 ఎకరాలకు ఎదురుగా సేకరించిన 1111 ఎకరాల్లో కూడా 396 ఎకరాల్లో కొండలు, గుట్టలు సుమారు 40 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. మొత్తం భూమిలో వీటి విస్తీర్ణం 35.6% ఉందని భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు పెనుకొండ ఆర్డీఓ రికార్డుల్లో నమోదు చేశారు. రోడ్డుకు ఒకవైపున భూమిలో కొండలు, గుట్టలు 35.6% ఉన్నా వేల మందికి ఉపాధి కల్పించేలా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగినప్పుడు దానికి ఎదురుగా కొండలు, గుట్టలు కేవలం 8.43% ఉన్న భూమిని పరిశ్రమలు పెట్టడం కష్టమంటూ వదిలేయడం కంటే కుట్ర ఏముంటుంది? పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన 1111 ఎకరాలతో పోలిస్తే 741 ఎకరాల భూమే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని ఈనాడు, ఈటీవీ పరిశీలనలో అర్థమైంది. పరిశ్రమల శాఖలోని కొందరు సీనియర్ అధికారులు కూడా ఇదే చెప్పారు. ఒకచోట అనేక పరిశ్రమలు ఏర్పాటైనప్పుడు వాటికి అత్యంత సమీపంలో ఉన్న భూములకు భారీగా ధరలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ప్రభుత్వం తమ వారికి మేలు చేసేందుకు 741 ఎకరాల్ని కుట్రపూరితంగా భూసేకరణ ప్రక్రియ నుంచి తప్పించింది. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏర్పాటై ఉన్న పారిశ్రామిక పార్కు ఎదురుగా ఉన్న దాదాపు 741 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిన తీరుపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం కొత్తగా భూసేమీకరణకు లేదా భూసేకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చి ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గుడిపల్లి నుంచి కెమెరామన్ నారాయణతో యాన్ విశ్వప్రసాద్.